वो हाल करके छोड़ूंगा कि दुनिया थूकेगी तुझ पर। बहुत जान है तेरे हाथों में। ये हाथ लगाम पकड़ के घोड़े को बिठा देते। बहुत जान है हाथों में है। ये हाथ हमको दे दे ठाकुर। ये हाथ हमको दे ठाकुर। అబ్బా అది కాదురా, టీవీలో షోలే సినిమా చూసి దడుచుకున్నాను రా. నీ అబ్బా కొట్టారంటే అనవసరంగా నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టా దరిద్రుడా. నువ్వు మెట్ల ఎక్కలో దీనిపైకి ఎలా ఎక్కవరా? ఆటోమేటిక్ మహిమ, అంత జీవి మహిమ. వాడు అరిచాడు, నేను ఎక్కేసా. ఏడ్చావులే కింది దిగా. హలో, ఈ ఇల్లు మీదేనా? అదే, ఏం కావాలి? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఫిగర్ బాగుంది, లవరా? కాదు సిస్టర్, చూసావా? చూసాం. ఎక్కడ? ఎక్కడే? ఎప్పుడు? ఇప్పుడే. చూపిస్తావా? ఓ చూపిస్తాం. ఏది చూపించు. కళ్ళు కనపట్లేదా? ఫోటోలో ఇంత చక్కగా పోజిస్తే కనపట్లేదా? ఏంట్రా జోకా? సీరియస్. అదే, మాకు జోకులంటే నచ్చవు, అర్థమైందా? మీరెవరు, రౌడీలా? కాదురా, కేడీలో. గణేష్ బీడీలేం కాదు. చెప్పాను కదరా, మాకు జోకులంటే నచ్చవని. అరే, వాడు కల్లో కనిపించి చంపడమే కాదురా, డైరెక్ట్ గా మనుషులే పంపించాడు రా. చూడండి రా. ఇవాళ ఇద్దరు వచ్చారు, రేపు ముగ్గురు వస్తారు, ఆ తర్వాత నలుగురు వస్తారా మన పాడేలు మోయడానికి. తర్వాత మా తలరాతలు మార్చేకరాని కాళ్ళు మొక్కుతాను. ఆ మొక్క ఏదేదో ఇప్పుడే మొక్క, ఫ్యూచర్ లో మొక్కడానికి వాడి కాళ్ళు ఉండవు, నీకు చేతులు ఉండవు. అసలే టెన్షన్ తో చూస్తుంటే నీ క్యాప్షన్ లేటరా. అర్జెంట్గా రూమ్ మారుద్దాం పదా. టూలెట్ బోర్డు రా. రండిరా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ ఎవరా మీరు? బ్యాచులర్లా? అవును సార్, రూమ్ కావాలి. రెంట్ ఎంత? రెంట్ సంగతి తర్వాత ముందు లైన్లో నుంచోండి. లైన్లో. నువ్వు పక్కబో బయటికి. జిబ్బు కట్టి నిమ్మకాయలా ఉన్నావు. మీరు లైన్లో నుంచోండి. లైన్లో. కుర్రాళ్ళని చూస్తే షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలా ఉన్నారు. వీళ్ళు గనకైతే సూపర్ జోడీ. సూపర్ జోడియా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మాకు కావాల్సింది రూమ్ సార్. మీకు కావాల్సింది రూము, నాకు కావాల్సింది గురుము. గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు, మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి సార్? కొన్ని ఫిట్టింగులు అట్టా ఉంటేనే గానీ కొన్ని సెట్టింగ్లు కరెక్ట్ గా కుదరవు. నువ్వేంట్రా మధ్యలో సోడాలో గోలీలాగా పోదరబా? అవును సార్, సోడాలో గోళీ లాంటి ఎప్పటి నుంచో సెట్ అయిన వాళ్ళం సార్. సడన్ గా కట్ అవ్వడం అంటే కష్టం సార్. నువ్వెందుకురా కట్ కావటం? నేను కట్ చేస్తాగా. మరి రెంట్ ఎంత సార్? రెంట్ ఏముందయ్యా, ఒక 1000 వేసుకో సార్. 1000 రూపాయలు అంటే కష్టం సార్. ఉంగరం మీద చేయి, 750 వేసుకో. వెంటనే జాయిన్ అయిపోండి, సామాన్లు తెచ్చుకోండి. పోండి. ఎంత మంచివారు సార్ మీరు. నా మంచితనం ఇప్పుడేం చూసా, ముందు ఇంకా చూస్తావు. వస్తున్నానమ్మా, వెళ్ళండి. ఎఫ్ఐఆర్ రాశాను కదా, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, మొత్తానికి బుట్టలో వేశాను. ఇదేనయ్యా మీరు ఉండబోయే గది. రూమ్ చాలా అందంగా ఉంది, డెకరేషన్ కూడా సూపర్ గా ఉంది. ఎవరు చేశారు సార్? ఎవరు? నా ఇద్దరు కూతుళ్లే. ఇల్లు ఓడవడం దగ్గర నుంచి ఇంటీరియర్ డెకరేషన్ వరకు వాళ్లతో సాటి వచ్చేవాళ్ళు ఈ ఏరియా మొత్తంలో లేరు. వీడేంటి ఇంటి గురించి అడుగుతుంటే వీడి కూతురు గురించి చెప్తాడు? నా కూతుళ్ళని చెప్పడం కాదు కానీ వాళ్ళిద్దరికిద్దరేనయ్యా. ఆ ఇద్దరిని ఎవరు చేసుకుంటారో గానీ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఇదిగో అర్థమైందా? నా ఇద్దరు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారో గానీ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. మీ ఇద్దరు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారో నాకు తెలుసా. ఎవరు? ఇద్దరు అబ్బాయిలు. ఇటువంటి జోకులు వేస్తేనే మీకు రూమ్ అతికిచ్చేస్తా. ఇచ్చేసా. ఈ లాఠీవాడి ఇంట్లో మనకి ఫుల్ సేఫ్టీ రా. మరి పండు పుష్పల సంగతి ఏంట్రా? రై, వాళ్ళ సంగతి వదిలేయండి. మీకో సామెత చెప్పనా? తండ్రికి లేక తారనాకాలో తల్లి అని పళ్ళెం పెట్టి అడుక్కుంటుంటే కొడుకు వచ్చి కాకతీయ హోటల్లో కోడి పడవ పెట్టించమని అడిగాడంట. అలా ఉంది మీరు చెప్పేది. ఏం చేస్తాం? వదిలేద్దాం. వదిలేద్దాం అంటావేంట్రా? పాపం కదా. రై, నా కోపం తెప్పించకు. రే, వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే మన బతుకు ఫుట్పాత్ మీద బిస్తరే. ఈ విషయం వాడితో చెప్పు. రే, వాళ్ళ ఒంటి కొట్టుకుని అత్తరైన ఆరకముందే వాళ్ళని అనాథలు చేసేయడం తప్పు కదరా? అయినా పుష్ప నన్ను అన్నయ్య అని పిలుస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. నాకు మాత్రం నాలిక కొరుక్కున్నట్టు ఉంటుందిరా. వీడొకడు. సర్లేరా, నిండా మునిగిన తర్వాత చలేంటి అలాగే తెచ్చిపెట్టుకుంది. అమ్మయ్యా,
మొత్తానికి వీళ్ళని ఇక్కడ సెటిల్ చేసావరా? అవునరా. రాజు, సూరి, సత్యంరా బాబు. రాజు, ముందు వీళ్ళిద్దరిని దాచేయాలరా. ఏరి, ఎక్కడ వాడిద్దరు ఎక్కడ? ఎవరిద్దరు అంకుల్? ఓ సూరి రవినా? సూరి రవి. ఏంట్రా అంకుల్. ఏంటి అంకుల్? ఆహా, యాక్టింగ్ బాగానే చేస్తున్నారే. యాక్టింగ్ లే ఉంది అంకుల్, అంతా డైరెక్షన్ లో ఉంది కానీ. జీవించొద్దు, జనం తంతారు. మీరు తన్నకపోతే చాలు. అదే పోలీస్ టిక్కు కొడతా. జోకులేసామంటే. ఏరి, మీతో వచ్చిన అమ్మాయి అబ్బాయి ఏరి? అంటే మీరు చూసేశారా? నేను వాసన చూసి పసిగడతా. అంటే మీరు కుక్క టైపా? ఏంట్రావు నా మీద జోకులా? అంకుల్ మీ ఇంట్లో హిట్ లేదా? ఇదిగో సీను మధ్యలో జట్లాగా వచ్చావు. ఎవరు నువ్వు? అది పేరు పండు. ఆ. తనకి మొగుడు, మాకు ఏముడు. మరి వీళ్ళకి ఫుడ్? మేమే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ. పెద్దలు కాదన్నారని మేమే పెళ్లి చేసాం. ఒంటరిగా వదిలేస్తే డేంజర్ అని మా దగ్గర పెట్టుకున్నాం. ఈ సంగతి చెప్తే మీరు... నేనేమనుకుంటానని మీరు కంగారు పడ్డారు. కరెక్ట్? కరెక్ట్ సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందయ్యా. ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేక చచ్చిపోయే జంటలకు మీలాంటి నిజమైన ఫ్రెండ్స్ కావాలయ్యా. అప్పుడే ఈ దేశంలో ప్రేమకు ప్రేమికులకు నిజమైన స్వాతంత్రం లభించినట్టు. అంటే మీరు ఇప్పుడు వీళ్ళిద్దరిని పొమ్మన్నారు కదా సార్? చచ్చిన అన్నం. ఎందుకంటే ట్యాంక్ బండు పక్కన రూపాయి పల్లీలు కొనుక్కొని రోజంతా తింటూ టైం పాస్ కోసం ప్రేమించుకోవడం వేరు, ప్రేమ కోసం తల్లిదండ్రులను ఎదిరించి స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకోవడం వేరు. ఫ్రెండ్స్ అంటే మీలా ఉండాలయ్యా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో మీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా? అంత అదృష్టం మాకు ఉండాలి కదా సార్. వెతుక్కోవాలి కానీ అదృష్టం మన వెనకే ఉంటుందయ్యా. అంతెందుకు, మీ రూమ్ కిందే ఉండొచ్చు, అసలు ఆ పాటకు వస్తే మా ఇంట్లోనే ఉండొచ్చు. నోట్ దిస్ పాయింట్. బాయ్, సీ యూ. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ రా బాబు, మీతో నన్ను కలపలేదు. అయినా మన ఫేస్ తగ్గట్టు ఫిగర్ ఆంధ్రాలో ఎక్కడ ఉంటుంది? ఏ ఆఫ్రికాలోనో అండమాన్ దీవుల్లోనో ఉంటుంది. ఎందుకంటే కలర్ తక్కువ మచ్చలు ఎక్కువ కదా. కరెక్టే.